హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం గోధుమ పిండితో కుకీస్ తయారు చేద్దామండి. ఇవి బేకరీలో మాత్రమే దొరికే ఈ బిస్కెట్లని ఇంట్లోనే చాలా ఈజీగా పిల్లలకి చాలా హైజీనిక్గా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ కుకీస్ తయారు చేసుకునే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా ఇదే కప్పుతో చేస్తానండి. ప్రతిదీ కూడా ఇందులో ఇదే కప్పు మెజర్మెంట్తో మెజర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్ అండి. షుగర్ని పౌడర్ చేసుకున్నాను నేను. అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇవి రెండు కూడా బాగా కలుపుకోవాలండి. మనం వాటరు పాలు ఏమి వేయం ఈ బిస్కెట్లు తయారు చేయడానికి. ఈ నెయ్యి ఈ షుగర్ పౌడరు బాగా మెల్ట్ అయ్యి కొంచెం లిక్విడ్ కింద క్రీమీగా ఫామ్ అవుద్ది. దీంతోనే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో. ఇప్పుడు మనం పిండిలన్నీ వేసుకుని కలుపుకుందాం. శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ కొద్దిగా, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ అండి, చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను రవ్వ, కరాచీ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే. 1 కప్పు గోధుమ పిండి, అన్నీ కూడా ఇదే కప్పుతో వేసాను. అన్నీ 1 కప్పు తీసుకున్నాను. నెయ్యి ఒక్కటే మాత్రం 1/2 కప్పు వేసానండి. మిగతా అన్నీ ఈక్వల్ క్వాంటిటీ. ఇంతేనండి. దీన్ని బాగా కలుపుకుందాం. చూసారా ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా పలచగా అనిపిస్తుంది కదా, కొద్దిగా గోధుమ పిండి చల్లుకుని మనం కొంచెం బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. మీకు గట్టిగా అయిపోతే 1-2 చెంచాలు పాలు వేసుకుని కొంచెం లూజ్గా చేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా కలుపుకుంటే మీకు అసలు గట్టి పడదు. ఇదిగోండి, చూసారా ఇలా ఉంటుంది. ఏం కాదు, ఈ మాత్రం ఇలానే ఉండాలి. మన బిస్కెట్లకి కుకీస్ మనం తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఉంటుందండి. చూసారా నేను చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా మీరు పిండి తయారు చేసుకుంటే ఇలా రెడీ అవుద్దండి. సరే అండి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఒక 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందామండి. 15 మినిట్స్ అయిందండి, చూద్దాం. చూసారా బ్యాటరు. ఇప్పుడు మనం కుకీస్ రెడీ చేసుకుందామండి. చిన్న చిన్న ఉండలు కింద రౌండ్గా ఉండల కింద చేసుకోవాలండి. ముందు ఆ ఉండని చేతిలో పెట్టి ఇలా కుకీస్ షేప్లో దీన్ని ఫ్లాట్గా అద్దుకుని దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పు, బాదం కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఉండ చేసుకోవాలి. మామూలుగా ఉండ చేసుకున్న తర్వాత అరిచేతిలో పెట్టుకుని ఇలా కుకీస్ కింద తయారు చేసుకోవాలండి. ఇది చపాతీలాగా కర్రతో చపాతీ పీట మీద చేస్తే రాదు. ఇలా ఒక్కొక్కటి ఉండ కింద బాల్ తయారు చేసుకుని చేతిలో పెట్టి ఇలా కుకీస్ రెడీ చేసుకోవాలండి. ఈ విధంగానే మొత్తం అన్ని కుకీస్ రెడీ చేసేసుకుందామండి. రెడీ అయిపోయినాయని కుకీస్ అన్నీని. చూసారా ఇలా ఒక బటర్ పేపర్ వేసుకుని దాని మీద మనం తయారు చేసుకున్న కుకీస్ అన్నీ ఇలా పెట్టుకోవాలండి. ఇలా దూరంగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. అవి కుక్ అయ్యి కొంచెం పెద్దగా అవుతాయి. ఈ బటర్ పేపర్ నేను ఇంట్లోనే తయారు చేశానండి. మామూలుగా మన ఇంట్లో A4 షీట్ ఉంటుంది కదా, ఆ A4 షీట్కి నెయ్యి అప్లై చేసేస్తే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే అదే బటర్ పేపర్ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ముందుగా నేను బౌల్ని స్టవ్ మీద పెట్టానండి. పెద్ద గిన్నె పెట్టుకున్నాను. మనం పెట్టుకునే కంచంకి సరిపడా గిన్నె పెట్టుకోవాలండి. దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందే స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. మనం డైరెక్ట్గా కంచం అందులో పెట్టేయకూడదండి, కింద గ్యాప్ ఉండాలి. కాబట్టి నేను స్టవ్ ప్లేట్ పెట్టానండి. లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉండే ఏదో ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టచ్చు. మనం పెట్టిన ప్లేటు మాడిపోద్ది, కలర్ చేంజ్ అయిపోద్ది. అందుకని పాతది ఏదైనా పెట్టుకోండి. ఇలా 30 మినిట్స్ ఉంచుకోవాలండి.
ఇదే విధంగా నెక్స్ట్ వేరే బౌల్లో కూడా పెట్టేస్తున్నాను. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయిందండి. బేక్ అయినాయేమో చూద్దామండి. చూసారా, బేక్ అయిపోయినాయండి ఇవి. ఇది ఇలా కదిపితే, ఇలా కదిలితే చూసారా, అలా కదిలితే అవి కుక్ అయిపోయినట్టే. ఇవి రెడీ అయిపోయినాయి కదండి. చూసారా ఎంత బాగున్నాయో. అవతల స్టవ్ మీద కూడా రెడీ అయిపోయినాయేమో చూద్దామండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకోండి, అలా కదిపితే కుకీస్ ఈజీగా మూవ్ అవుతే ఇంకా అవి కుక్ అయిపోయినట్టేనండి. తీసేసుకుందాం. చూసారా, కుకీస్ రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, కుకీస్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మన పిల్లలకి మన చేతులతో మనమే తయారు చేసి పెట్టుకుంటే చాలా హెల్తీగా, హైజీనిక్గా ఉంటుందండి. చంటి పిల్లలకి మనం బయట నుంచి ఎన్నో రకాల బిస్కెట్లు తెచ్చి తినిపిస్తూ ఉంటాం. అలా చిన్న పిల్లలకి ఇలాంటి కుకీస్ని తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఈ హెల్తీ కుకీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.